హల్లెలూయా. ఎంతమంది దేవునికి మహిమ కలగాలని కోరుతున్నారు? చేతులు బాగా పైకెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆయనే మహిమకు ఘనతకు అర్హుడు, పాత్రుడు, యోగ్యుడు. ఆయనకు తర్వాత ఎవరు లేరు. ఆయనే సమస్తమునకు అర్హుడు. కనుక ఇక రెండవ దినపు కూడికకు మీ అందరినీ ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఇంతవరకు వేచి చూస్తూ ఉన్నారు. దేవుని వాక్యం కొరకు, దేవుని మాటల కొరకు మీరు ఎదురు చూసిన సమయం ఆసన్నమైనది. కనుక మీరు దేవుని మాటల్ని మీ హృదయ పలకల మీద రాసుకొని దీవెనలను పొంది మీరు వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా ఇట్టి పరిచర్యకు నన్ను ముందుగా నిర్ణయించి ఏర్పరచుకొని నన్ను పిలిచి వాడుకుంటున్న దేవాది దేవునికి మొదటగా మహిమ కలుగునుగాక. రెండవది, ఇట్టి పరిచర్యలో నన్ను బలపరుస్తూ నన్ను ప్రార్థనలోనూ వాక్యంలోనూ బలపరిచినటువంటి మా తండ్రి, మా తల్లి కొరకు, అలాగే మా సతిమణి, మా సంఘములో ఉన్న బిలీవర్స్ అందరిని బట్టి మనం దేవుని స్తుతిద్దాం ఒక్కసారి. అలాగే ఇక్కడున్న వేదిక మీద ఉన్న దైవజనులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అది చిత్తూరులో అడుగు పెట్టడానికి దేవుడు నడిపించాడు. గత 3 మాసాలుగా ఈ డేట్ పెట్టి ప్రార్థన చేశాం. అయితే ఇదే డేట్లో అనేక స్థలాల్లో చిత్తూరులోనే మీటింగ్ జరుగుతున్నట్లుగా నేను విన్నాను. అయితే ఎవరి మీటింగ్ని మనము ఆపోజిట్ చేయడానికో లేదంటే వారి మీటింగ్ అగైనిస్ట్గానో ఈ మీటింగ్లు ఏర్పాటు చేయలేదు. వాస్తవముగా వారు పెట్టిన డేట్ మనకు ముందుగా తెలిసి ఉంటే ఖచ్చితంగా దాన్ని మార్చి ఎవరికి అభ్యంతరం లేకుండా పెట్టగలిగే వారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇది ప్రార్థన పూర్వకముగా ఏర్పాటు చేయబడిన మీటింగ్స్. ఎలాగైనా మా డిస్టిక్ ఉజ్జీవించబడాలి, క్రైస్తవంతో నిండాలి. చీకట్లో ఉండేవారు వారు వెలుగులోకి రావాలి, అనేక బంధకాల్లో ఉండేవారు విడుదల పొందాలి, స్వస్థత లేని వారు స్వస్థత పొందాలి, సమాధానం లేని వారు సమాధానం పొందాలి. అద్భుత ఆశ్చర్య కార్యాలు చిత్తూరు పట్టణంలో కూడా జరిగించాలి. కేవలం బంగారు పాలనలో 4 గోడల మధ్యలోనే ఈ అద్భుతాలు ఉండిపోకూడదు, ఈ సూచక కార్యాలు ఉండిపోకూడదు, ఈ వర్తమానాలు ఉండిపోకూడదు. చిత్తూరు పట్టణానికి కూడా తీసుకెళ్లాలని ప్రభువారు నడిపించారు. వాస్తవంగా 2013 సంవత్సరంలోనే చిత్తూరు పట్టణానికి వచ్చి ఉండాలి. ఎందుకనంటే 2004 సంవత్సరంలో జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ అనే పరిచయం ప్రారంభించాం. ఆ జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ప్రారంభించేటప్పుడు ఒక దైవజనుడు, ఒక ప్రాఫిట్ అద్భుతమైన ఒక ప్రాఫెసీ చెప్పాడు. అప్పుడు కేవలము 15 మంది విశ్వాసులు మాత్రమే ఉన్నారు. ఒక మందిరం కూడా లేదు. చాలా ఒక చిన్న గుడిసెలో ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆ 2004 సంవత్సరంలో ఒక దైవజనుడు కాంచీపురం నుంచి వచ్చి చెప్పారు. ఆయన ఇప్పుడు లేరు, ప్రభులో మృతి చెందారు. చార్లెస్ చంద్రబోస్ అనబడిన ఒక దైవజనుడు మా ప్రాంతానికి 2004 సంవత్సరంలో వచ్చాడు. ఇలాంటి సువార్త కూటాలు అక్కడ ఏర్పాటు చేస్తే అనేక నడవని వారు నడిచారు. అనేకులు వీల్ చైర్లో తీసుకొచ్చిన వారందరూ కూడా నడుచుకుంటూ పరిగెత్తారు. అనేక బంధకాల నుండి విడుదల పొందారు. అనేకులకు స్వస్థతలు జరిగాయి. అనేకులు రక్షణ పొందారు. అనేకులు బాప్తిజం కూడా కూటాల ద్వారా తీసుకోవడం జరిగింది. అప్పుడు మా ఫాదర్ గారిని పిలిచి, పాస్టర్ యోహాన్ గారు, మీ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా దీవించబోతున్నాడు, అంచెలంచెలుగా ఆశీర్వదించబోతున్నాడు. మీరు గొప్ప మందిరాన్ని కట్టబోతున్నారు, చిత్తూరు అంతటా పరిచర్యకు వెళ్ళబోతున్నారు. నేను చెప్పే ప్రాఫెసీ ఈ రోజే నెరవేరబోతుంది, స్టార్ట్ అవుతుంది. ఈ రోజే ఈ స్థలంలోనే ఆరాధన ప్రారంభించు అని ఫాదర్ గారికి చెప్పడం. ఆ 2004 సంవత్సరంలో ఎక్కడ మీటింగ్ పెట్టామో అక్కడే సండే ఆరాధన మార్నింగ్ అక్కడే ప్రారంభించడం జరిగింది. అయితే ఆ రోజే దేవుడు సూచక కార్యాలు, అద్భుత కార్యాలు సంఘంలో చెరడించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత 2004 సంవత్సరంలో ఈ జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీని స్థాపించి ఆ రోజు ఒక చిన్నగా పరిచర్ను ప్రారంభించాం. 2013 సంవత్సరంలో మరలా అదే దైవజనుడు మన సంఘానికి రావటం జరిగింది. హల్లెలూయా చెప్తారా?
2013లో అప్పటికే మందిరం కట్టేశాం. అప్పటికే మందిరం పక్కలో ఒక విడుదల స్వార్థ కూటం ఏర్పాటు చేసి ఆయి గారిని 2004లో వచ్చిన దైవజనుడు 2013లో వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నీవు ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు, ఇంకా నువ్వు చిత్తూరు టౌన్కి ఎప్పుడో వెళ్ళి ఉండాలి. టౌన్లో కూడా దేవుడు మిమ్మల్ని బలముగా వాడబోతున్నాడు, ఈ పరిచర్యని మీరు మీటింగ్లు ఏర్పాటు చేయాలి మీరు అన్నప్పుడు నేను ఆలోచన చేశాను, మనకు ఉండేది కొద్ది మందే, మనం టౌన్కి వెళ్తామా? టౌన్లోకి వెళ్ళి అంత కెపాసిటీ సామర్థ్యత ఉందా మనకి? ఎంతోమంది మేధావులు ఉన్నారు, గనులు ఉన్నారు, సీనియర్ సేవకులు ఉన్నారు, పరిచర్యలు ఉన్నాయి, మనం వెళ్ళగలుగుతామా అని ఆనాడు ఆలోచన చేశాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడాన్ని బట్టి చూస్తున్నప్పుడు మేము ఆలస్యం చేశాం అనుకుంటున్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ ఆనాడు ఆ దైవజనుల ప్రాఫెసీ అద్భుతంగా దేవుడు గొప్పగా ఈ పరిచర్ని విస్తరిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోబోతున్నాం కనుక అందరూ కూడా కళ్ళు మూసుకొని ఓ ప్రార్థనతో కూడా దేవుని వర్తమానాన్ని మనం వినబోతూ ఉంటున్నాం. అందరు కూడా కళ్ళు మూసుకొని, ఎక్కడ వెళ్ళిపోయినారు సహోదరులు? దేవునికి స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ప్రభు నాతో మాట్లాడు. ఎందుకనంటే దేవుని వాక్యము బలమైనది, సజీవమైనది, రెండంచులు వాడి అయిన ఖడ్గము, అంటే ఏ ఖడ్గము కంటే వాడి అయి ఉండి ప్రాణాత్మలను దూరుచు సమస్తాన్ని పరిశోధింపగలిగినదే దేవుని వాక్యము. ప్రభువారు మనతో మాట్లాడునట్లు అందరు కూడా దేవుని వైపు చూద్దామా? హల్లెలూయా. నోవాహుని సన్నిధిలో యథార్థ హృదయుడై నడచినందునా, నోవాహుని సన్నిధిలో యథార్థ హృదయుడై నడచినందునా, జల ప్రళయము నుండి తన కుటుంబమును, జల ప్రళయము నుండి తన కుటుంబమును రక్షించి కాపాడినావే, అతనిని రక్షించి కాపాడినావే. నాతో నీవు ఉండాలని, నీతోనే నడవాలని, నాతో నీవు ఉండాలని, నీతోనే నడవాలని. అదే 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 ఆశ నాలోని హృదయాభిలాష, అదే 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 ఆశ నాలోని హృదయాభిలాష. నాతో ఉండాలని, నీతోనే నడవాలని, నాతో ఉండాలని. చప్పట్లతో నీతోనే నడవాలని. నోవాహుని సన్నిధిలో యథార్థ హృదయుడై నడచినందునా, నోవాహుని సన్నిధిలో యథార్థ హృదయుడై నడచినందునా, జల ప్రళయము నుండి తన కుటుంబమును, జల ప్రళయము నుండి తన కుటుంబమును రక్షించి కాపాడినావే, అతనిని రక్షించి కాపాడినావే. నాతో నీవు ఉండాలని, నీతోనే నడవాలని. అందరూ చప్పట్లతో నాతో నీవు ఉండాలని, నీతోనే నడవాలని. అదే 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 ఆశ నాలో
నాలోని హృదయాభిలాష నాతో నీవు ఉండాలని, నీతోనే నడవాలని, నాతో నీవు ఉండాలని, నీతోనే నడవాలని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2వ దినపు కూడికలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించినందులకు వందనాలు. అనేకులు నీ వాక్యం పట్ల ఆసక్తి, నీ వాక్యం పట్ల ఆశతో కూడా నీ ప్రజలుగా, నీ జనముగా నీ సన్నిధిలో చేరి ఉంటుండగా నాతో మాతో మాట్లాడండి ప్రభువా. మా అంతరాత్మలను పరిశీలించుచున్న మా దేవా, మా స్థితిగతులను ఎరిగిన మా యేసయ్య, మాకేమి కావాలేనో, ఈ 2వ దినపు కూడికలోకి వచ్చిన వారికి ఏమి అవసరమో, ఏ అవసరతలో ఉన్నారో, ఏ అక్రతలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు. వారికి కావలసిన మాటల చేత మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతా. మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని మాటల లోపలికి మనం వెళ్ళబోతున్నాం. దేవుని మాటలు చెప్పే ముందు ఎప్పుడు కూడా ఒక మోరల్ స్టోరీ లేదా జరిగిన సంభవాలు, ఒక సంభవాన్ని చెప్పి దేవుని వాక్యాన్ని ప్రారంభించే అలవాటు. అలాగే ఈ రాత్రి కూడా బైబిల్ యొక్క మహత్యాన్ని గురించి ఒక చిన్న స్టోరీ, జరిగిన సంభవాన్ని మీ మధ్యలో చెప్పి దేవుని వర్తమానాన్ని మీకు తీసుకొని వస్తాను. ఏమిటి బైబిల్ యొక్క ప్రాముఖ్యత? ఎందుకనంటే ఆ బైబిల్లో నుండి దేవుని వర్తమానాన్ని మనం వినబోతున్నాం. బైబిల్ యొక్క ప్రాముఖ్యత ఒక మోరల్ స్టోరీ. ఆఫ్రికా దేశానికి జపాన్ దేశం నుండి కొంతమంది నాస్తిక శాస్త్రవేత్తలు, దేవుడు లేడు, మా జ్ఞానమే మాకు దేవుడు, అసలు దేవుడే లేడు అనే ఒక తత్వం కలిగిన వారే నాస్తికుల్లో శాస్త్రవేత్తలు. వారు జపాన్ దేశానికి చెందినవారు. వారు శాస్త్రవేత్తలు కాబట్టి పరిశోధనల నిమిత్తమై ఆఫ్రికా దేశానికి వారు వెళ్ళారు. అయితే ఆఫ్రికా దేశానికి వెళ్ళిన ఆ శాస్త్రవేత్తల బృందం ఆ పరిశోధనలన్నీ చేసి ముగించిన తర్వాత వారు విందుకు పిలువబడ్డారు. ఆ విందు ఏర్పాటు చేసినటువంటి అతను ఎవరంటే ఆఫ్రికా దేశం యొక్క రాజు. ఆ రాజుగారి ఇంటికి ఆ విందుకు వారిని ఆహ్వానం చేశారు. వెంటనే వారికి సంతోషం, ఈ ఆఫ్రికా దేశపు రాజు మనల్ని విందుకు పిలిచాడు, రాజు ఇంట్లో మాకు విందు రోజు అని చాలా సంతోషంగా శాస్త్రవేత్తల బృందం అంతటి కూడా ఆ విందుకి వారు వచ్చారు. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విందుకు వచ్చినటువంటి ఆ శాస్త్రవేత్తలు అన్నిటినీ రాజింట్లో చూస్తూ వస్తూ ఉన్నారు. అన్నీ చాలా బాగున్నాయి. అయితే విందు లోపలికి ప్రవేశించారు, విందు ఆరగించబోతున్నారు, విందుశాలలో కూర్చున్నారు. డైనింగ్లో అందరు కూడా ఆ టేబుల్ మీద అంతటా కూడా వాళ్ళకి కావలసిందన్నీ పెట్టబడ్డాయి. అలా చూస్తున్నటువంటి ఆ శాస్త్రవేత్త బృందం అలా పైకి చూస్తే ఆడ పెద్ద బైబిల్ పెట్టబడి ఉన్నదట. ఆ పెద్ద బైబిల్ పెట్టబడి ఉన్నది. వెంటనే ఒకరు ముఖాలు చూసుకొని షాక్ అయిపోయి వెంటనే విందులో నుండి లేచారు. వాళ్ళు ఆ నాస్తిక శాస్త్రవేత్తలు విందులో నుండి లేచి రాజా రాజా ఇక్కడికి రండి అని పిలిచారు. వెంటనే రాజు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి రాజా, మీకేమైనా మతిపోయిందా అన్నాడు. ఎందుకనండి మతిపోయిందంటున్నారు? అయ్యో, దేవుడే లేడు అనే వాదనతో కూడా జీవించేవాళ్ళం. అయితే యేసు ప్రభువే దేవుడని చెప్పే ఆ క్రైస్తవుల బైబిల్ గ్రంథం ఇక్కడ ఉండటం మాకు
ఇష్టం లేదండి, నచ్చలేదండి అన్నప్పుడు రాజు వారిని దగ్గరికి పిలిచి చెప్పాడట, ఈ బైబిలే నా దగ్గరికి రాకపోయి ఉంటే, ఈ బైబిలే మా ఇంటికి రాకపోయి ఉంటే, ఈ బైబిల్లో ఉన్న దేవుడు నేను అంగీకరించకపోయి ఉంటే, ఈ బైబిల్లో ఉండే దేవుణ్ణి నేను తెలుసుకోకపోయి ఉంటే, మీరందరూ మా కంచాల్లో ఆహారం అయిపోయేవాళ్ళు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, మా కంచాల్లో మీరు ఆహారం అయిపోయేవారు అని చెప్పగానే ఒక్కొక్క శాస్త్రవేత్తకి వణుకు పుట్టిందంట. ఒక్కొక్క శాస్త్రవేత్త భయపడ్డాడట. అంటే ఏంటి? ఆఫ్రికాలో ఉన్నటువంటి వారు నరమాంస భక్షకులు, అంటే మనుషుల్ని వాళ్ళు వేటాడి చంపి తినే రకం. అయితే ఆ నరమాంస భక్షకుల్ని మార్చినది ఈ బైబిల్ వేద గ్రంథం. ఈ బైబిల్ వేద గ్రంథం నరమాంస భక్షకుల్ని మార్చగలిగే గ్రంథం. దొంగల్ని, దుర్మార్గుల్ని, వ్యభిచారుల్ని, వేశ్యుల్ని మార్చగలిగే గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, మనుష్యులను మార్చగలిగిన గ్రంథం. ఇది పాడైన వ్యక్తుల్ని, పాడైన కుటుంబాల్ని, పాడైన బ్రతుకుల్ని, పాడైన సమాజాన్ని బాగు చేసే గ్రంథం. ఆ గ్రంథాన్నే ఈరోజు ఈ సర్మన్ స్కూల్లో నుండి ప్రకటిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటున్నారు క్రైస్తవులకు వేరే పని లేదు, సేవకులకు వేరే పని లేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్. ఒకరోజు డిఎల్ మూడీ గారు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడు. ప్రకటిస్తుంటే ఒక యవనునికి ఒక ట్రాక్స్ ఇచ్చితే ఆ యవనుడు చెప్పాడంట, మైండ్ యువర్ బిజినెస్ అన్నాడట. మైండ్ యువర్ బిజినెస్, నీ పని నువ్వు చూసుకొని పో అంటే డిఎల్ మూడీ చెప్పాడట, దిస్ ఈజ్ మై బిజినెస్ అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దిస్ ఈజ్ మై బిజినెస్. యేసుని గురించి చెప్పడమే నా వ్యాపారం, యేసుని గురించి చెప్పడమే వ్యాపారం. ఎందుకు తెలుసా? యేసు రక్షకుడు. ఆయన ఇచ్చే రక్షణ పొందితేనే పరలోకం వెళ్తాం. నీకెంత ధనం ఉన్నా, ఎంత ఘనం ఉన్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత ఆస్తులున్నా, ఎన్ని క్వార్టర్స్ ఉన్నా, ఎన్ని అనేక రకాల అపార్ట్మెంట్స్ ఉన్నా, ఎంత ఉన్నా, యేసు లేకుంటే సమస్తం సున్నా. దానికి ఒక పాట రాశా, హల్లెలూయా. యేసు లేకుంటే సమస్తం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. పాడతామంటారా? హల్లెలూయా చెప్తారా? యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే, యేసు లేకుంటే సమస్తం శూన్యమే, యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే, యేసు లేకుంటే సమస్తం శూన్యమే. అన్నీ ఉన్నా నీకు కొన్నే ఉన్నా, ఎందరు ఉన్నా నీకు అందరూ ఉన్నా, ఎందరు ఉన్నా నీకు కొందరే ఉన్నా, అన్నీ ఉన్నా నీకు కొన్నే ఉన్నా, యేసు లేకుంటే సమస్తం శూన్యమే, యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే, యేసు లేకుంటే సమస్తం శూన్యమే. యేసు చప్పట్లు కొట్టలేదే, చప్పట్లు. యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే, యేసు లేకుంటే సమస్తం శూన్యమే. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. పాడేటప్పుడు చప్పట్లు కొట్టాలి, పాట తెలిస్తే పాడాలి, ప్రభుని మహిమపరచాలి. అప్పుడే మన జీవితంలో గొప్ప దీవెనలను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సరే, సమయం ఎక్కువ కావచ్చింది కనుక ఒక అర్ధ గంట వాక్యం చెప్పి ముగిస్తాను. సరిగ్గా 10 గంటలకల్లా మనం ఆమేన్ అంటాం, 10 గంటలకల్లా మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనమందరం కూడా తెరిచి లేఖనాలని పరిశోధించి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం వచనములు 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక
అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వర్తమానం ఏం చెప్పాలని ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని గురించి మాట్లాడమన్నాడు. తర్వాత దేవుడికి ఇష్టమైన జీవితాన్ని గురించి మాట్లాడమన్నాడు. అయితే ధ్యానిస్తుండగా ఈ లేఖన భాగాన్ని దేవుడు చూయించాడు. ఏ లేఖన భాగాన్ని? కొరింథీయులు 10వ అధ్యాయము ఇప్పుడు చదివిన లేఖన భాగాన్ని దేవుడు చూయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తన ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు, మొదటి ఉత్తరాన్ని, ఆయన ఇశ్రాయేలీయుల గురించి రాస్తున్నాడు. ఇశ్రాయేలీయుల గురించి రాస్తున్నాడు. ఈ ఇశ్రాయేలీయులో ఐగుప్తు అనే బానిసత్వం నుండి వారు మోషే నాయకత్వ కాలంలో వారు విడుదల పొంది వారు కానాను వైపుగా, పాలు తేనెలు ప్రవహించే కానాను వైపుగా వారు నడిపించబడటానికి బంధకాల నుండి విడుదల పొందారు. వారికి దేవుడు అనేక సూచకార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, వారి శత్రువులను హతమార్చాడు, దేవుడు వారికి వాగ్దానం చేశాడు, అన్నీ బాగున్నాయి. అయితే వారు బయలుదేరారు, మేఘం కింద బయలుదేరారు. రాత్రిలో అగ్ని స్తంభం, పగటి వేళలో ఆయన మేఘ స్తంభంగా ఉండి వారు నడిపించాడు. అన్నీ బాగున్నాయి. అయితే విడుదల పొందిన ఈ ప్రజలు, ఆ మాటలో రాయబడి ఉన్నది, వారు ఏం చేశారంట ప్రియ దేవుని బిడ్డలారా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నిన్ను కూడా దేవుడు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నీ జీవితం, నీ బ్రతుకు దేవునికి ఇష్టంగా ఉందా? నువ్వు జీవిస్తున్న జీవన శైలి దేవునికి ఇష్టంగా ఉందా? నువ్వు చేస్తున్న ఫ్రెండ్షిప్ దేవునికి ఇష్టంగా ఉందా? నీ బ్రతుకు దేవునికి ఇష్టంగా ఉందా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీకు ఇష్టంగా వెళ్తున్నావు, అనేకులకు ఇష్టంగా వెళ్తున్నావు. అయితే నిన్ను సృజించిన సృష్టికర్త అయినా, నీ రక్షకుడైనా, విమోచకుడైనా ఆ ప్రభుకి మీ జీవితాలు ఇష్టంగా ఉన్నాయా? అయిష్టంగా ఉన్నాయా? అసహ్యంగా ఉన్నాయా? హేయంగా ఉన్నాయా? దేవుడు మీ జీవితాన్ని చూస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని కోరుతాడా? ఈ సహోదరుడు నా ప్రియుడు, ఈ నా కుమార్తె నా ప్రియురాలు, నా ప్రియుడు, నా దేవుని బిడ్డ అని దేవుడు చెప్పగలుగుతాడా? అయితే ఇశ్రాయేలుల్ని, బానిసత్వంలో నుండి విడుదల చేసిన ఇశ్రాయేలుల్ని దేవుడు చూస్తున్నాడు. వారు దేవుడికి ఇష్టముగా లేకపోయారు. ఏమేమి వారి జీవితంలో ఇష్టం లేని కార్యాలు? 4 కార్యాలు దీంట్లో మెన్షన్ చేసి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ కూడానికి వచ్చినటువంటి మనలో ఆ 4 కార్యాలు ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఒకవేళ బయట ఉండే వాళ్ళు వింటుంటే కూడా, ఈ మైక్ శబ్దాన్ని ఎవరైతే వింటున్నారో, నీ జీవితంలో, నా జీవితంలో ఇవి ఉంటే దేవుడు ఇష్టపడడు. ఇశ్రాయేలుడైనా సరే, ఒకవేళ రక్షణ పొంది క్రైస్తవుడైనా సరే, ఒకవేళ నీవు ఇంకనూ రక్షణ లేని అన్యుడైనా సరే, ఈ 4 విషయాలు నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడ్డ ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటి చదువుదాం రండి ఆ వచనంలో. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి. 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచురే అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడే. నెంబర్ 1 గమనించండి, దేవుడికి ఇష్టం లేని కార్యాలలో నెంబర్ 1 ఏమిటి అనంటే, ఆ ఇజ్రాయేల్ ప్రజలట తినుటకును త్రాగుటకును ఆడుటకును వారు లేచరే. హల్లెలూయా. ఈనాడు అనేక జీవితాలని మనం చూచుచున్నప్పుడు దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించటం మానేసి వారికి ఇష్టమైన జీవితాన్ని ఎంచుకొని ఈనాడు గమనించండి,
తినుట, త్రాగుట, ఆడుట, ఈ కార్యాలలో ఎక్కువగా ముమ్మరంగా ఉన్నారు ప్రజలు. ఈ తినటం, ఈ త్రాగటం, ఆడటం, ఈ విషయాల్ని గమనించినప్పుడు అనేక యవనస్తులు ఈనాడు తినటం, త్రాగటం, ఆడటం జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరాలకు రావటం మానేశారో, బైబిల్ చదవటాలు మానేశారో, ఇలా స్వార్థ కూటాలకు రావటం మానేశారో, ఈరోజు ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా అనేక తల్లిదండ్రులు వేదన పడుతున్నారు. కన్న తల్లిదండ్రులు కన్నీళ్లు కారుస్తున్నారు. వారిని ప్రారంభం నుండి మంచి కాన్వెంట్లో చదివించారు, మంచి బట్టలు కొనించారు, వారికి కావలసిన సమస్త వసతుల్ని సమకూర్చి పెట్టారు. వారు చదువుతారు, వారు ఎదుగుతారు, వారు ఉద్యోగాలు చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసి కోటి ఆశలు పెట్టుకొని పిల్లలు చదివిస్తే వారు కాస్త చదివి వారికి ఎక్కువ జ్ఞానం వచ్చేసి ఏమైపోయారంటే అనేక వ్యసనాలకి బానిసైపోయారు. తినటం, తాగటం, నీళ్ళు కాదండి, త్రాగడం, మద్యపానం, ధూమపానం, ఈరోజు డ్రగ్స్, ఈరోజు భయంకరమైన స్థితిలో ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మీటింగు పర్మిషన్ అడగటానికి మేము సేవకులుగా వెళ్ళినప్పుడు సిఎస్ఆర్ని కలిసాం, వారిని కూడా ఇన్వైట్ చేశాం. వారు 3 రోజులు ఏదో ఒక రోజు వస్తాను నేను కూడా అని చెప్పారు. అప్పుడు మాట సార్ గారు చెప్పారు, పాస్టర్ గారు మీరేం చేయండి, ఆ కూటాల్లో తప్పకుండా యవనస్తుల గురించి మాట్లాడండి. యవనస్తులు ఈనాడు బహు భయంకరంగా చెడిపోయారు. ఎక్కువ కేసులు యవనస్తుల మీదనే వస్తున్నాయి. అన్ని అలవాట్లు ఈరోజు యవనస్తులకి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు వస్తారనుకున్నాము, ఈరోజు రాలే, దేవుడు రేపు పంపిస్తారేమో తెలియదు. కానీ అయితే ఆ రోజు నుంచి నాకు ఒక ఆలోచన, ప్రార్థన చేస్తున్నా, దేవా యవనస్తులు ఎందరో పాడైపోతున్నారు. ఎంతమంది అవునండి ఒప్పుకుంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చిన వారు మీ కుటుంబాలలో ఎంతమంది యవనస్తులు ఈరోజు త్రాగటం, తినటం, ఆడటం ఇలాంటి భయంకరమైన కార్యాలలో జీవిస్తూ ఉన్నారు? ఒకవేళ మందిరానికి వచ్చి, ఒకవేళ నేను కూడా క్రైస్తవుడైపోయినానని ఈరోజు చాలామంది ధూమపానాలు, ఈరోజు మద్యం, ఈరోజు అనేకులు భయంకరమైన తాగుడు అలవాట్లతో బంధించబడిన స్థితిలో కూడా కనబడుతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ మాట చెప్తున్నారు. 5వ అధ్యాయం మీరు ఆ మాట 18వ వచనంలో రాయబడి ఉంటుంది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఈరోజు ఆత్మపూర్ణులై ఉండవలసిన అనేకులు మద్యములో పూర్ణులై ఉన్నారు, త్రాగుడులో పూర్ణులై ఉన్నారు. అది దేవునికి ఇష్టం లేని కార్యం, దేవునికి ఇష్టం లేని జీవితం. చాలామంది చెప్తూ ఉంటారు, నేను అన్నిటిని వదిలేశాను, ఈ చిన్న బీడి ముక్కను వదలేకపోతున్నా, ఈ ఆన్స్ వేయడాన్ని మానలేకపోతున్నా, ఈ డ్రగ్స్ని మానలేకపోతున్నా. అలాగా ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుడికి ఇష్టడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీలో వారు ఐగుప్తు నుండి విడుదలైతే పొందారు, వారు వాగ్దాన దేశానికైతే నడుచుకుంటూ వెళుతున్నారు. అయితే వారి జీవన శైలి దేవుడికి ఇష్టంగా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది వారు ఎక్కడ తప్పిపోయారు అని అంటే, మోషే సీనా కొండకి వెళ్ళాడు. అయితే అహరోను చేతిలో ఇజ్రాయెల్ ప్రజల్ని అప్పచెప్పి వెళ్ళినప్పుడు, మోషే రాలేదు, ఇజ్రాయెల్ ప్రజలకి మోషే రాలేదు, మోషే ఏమైపోయాడో, మోషే చనిపోయాడేమో, మమ్మల్ని నడిపించడానికి ఒక లీడర్ కావాలి, మాకు ముందు నడవడానికి ఒకరు కావాలి అని పట్టుబట్టినప్పుడు, అప్పుడు అహరోను చేసిన పని, మీ చెవుల్లో, మీ యొక్క మెడల్లో, మీ దగ్గర ఉన్న వాటినన్నీ తీసుకురండి అని చెప్పినప్పుడు ప్రజలందరూ తీసుకెళ్లారు. పొగరుతో ఒక దూడ తయారు చేసి, ఇదే మిమ్మల్ని విడుదల చేసింది, ఇదే మిమ్మల్ని నడిపించే దేవుడు అని చెప్పగానే ఇజ్రాయేలు అవివేకులు, బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు ఏం చేశారు తెలుసా? వెంటనే ఆ చేయబడిన ఆ బొమ్మను తీసుకొని వారు ఏం చేశారు తెలుసా? వారు తినటం, త్రాగటం, ఆడటం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా,
అది దేవుడికి ఇష్టం లేని కార్యము. హల్లెలూయా. ఆమేన్ చెబుతారా గట్టిగా? ఈరోజు చూడండి, అనేక ప్రాంతాలలో ఈ యొక్క ఎక్కడైతే త్రాగడం తినడం ఉంటుందో అక్కడ నీచమైన కార్యాలు, అల్లరితో కూడిన కార్యాలు, అక్కడ సమాజానికి మనుషుల్ని పాడు చేసే కార్యాలు. ఈనాడు చూడండి, అలాంటి వాటికే ప్రభుత్వాలు కూడా, అలాంటి వాటికే ప్రజలు కూడా మక్కువ చూపిస్తూ ఉంటున్నారు. వాళ్ళు పాడైపోతున్నారని తెలిసి కూడా, వాళ్ళు వ్యసనాలలో బానిసైపోతున్నారని తెలిసి కూడా ఈనాడు భయంకరమైన స్థితిలో దిగజారిపోతున్నాయి. ఈ కూడికలకు వచ్చిన మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు వ్యసనాలు కలిగిన వారు ఇక్కడ కూర్చొని ఉంటే అందుకే నువ్వు ఎదగలేకపోతున్నావు, అందుకే నీ జీవితంలో జీవితం లేకపోతుంది, అందుకే నువ్వు అనుకునేది సాధించలేకపోతున్నావు, అందుకే పరివర్తన చెందలేకపోతున్నావు, అందుకే అభివృద్ధి చెందలేకపోతున్నావు, అందుకే ఆశీర్వాదం లేకపోతున్నావు, అందుకే నీకు కష్టం మీద కష్టం, శ్రమల మీద శ్రమ. ఎందుకంటే మద్యంతో మత్తులై ఉంటే దుర్వ్యాపారం కలదు, దుర్వినియోగం అయిపోతుంది, నీ జీవితం దుర్వినియోగం అయిపోతుంది, నీ ధనం దుర్వినియోగం అయిపోతుంది, నీ శరీరం దుర్వినియోగం అయిపోతుంది, నీ కుటుంబాలు దుర్వినియోగం అయిపోతుంది. ఎంతమంది ఈనాడు దుర్వినియోగం అయిపోతున్నారు. అట్టి వారిని ప్రభు వైపుగా, మంచి జీవితం వైపుగా మార్చడానికే ఇట్టి సభలు. హల్లెలూయా, హల్లెలూయా. కావున ఆనాడు ఇజ్రాయేలీలో భయంకరమైన దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశారు. దాంట్లో ఒకటి తినుట, త్రాగుట, ఆడుట. అది విగ్రహారాధనతో సమానం. హల్లెలూయా. విగ్రహారాధన, అట్టి విగ్రహారాధన నీవు చేయవద్దు అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయానికి వేగంగా వెళ్ళిపోదాం. ఎందుకనంటే సమయం ఆసన్నం అవుతుంది కనుక నేను ఇష్టమైన కార్యం గురించి ఒక కార్యం చెప్పి ముగించాలి కనుక వేగంగా వెళదాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 2వ ఇష్టం లేని కార్యము మనం ధ్యానం చేసుకుందాం. 8వ వచనంలో రాయబడి ఉంటుంది, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలు విడుదల పొందిన ప్రజలే, కానాను వైపు, వాగ్దాత్త దేశం వైపు వెళ్ళవలసిన ప్రజలే. అయితే దేవునికి ఇష్టం లేకపోయారు. మొదటిదే వారు తినడం, త్రాగడం, ఆడటం, విగ్రహారాధన. రెండవది వారు దేవునికి ఇష్టం లేని కార్యం వ్యభిచరించరి. వ్యభిచారం ఈరోజు తల విరిచి ఆడుతూ ఉన్నది. ఈరోజు అనేకులు వ్యభిచారం అనే పాపములో బంధించబడుతున్నారు. ఆనాడు ఇజ్రాయేలీలో వ్యభిచార పాపంలో బంధించబడటానికి వారు ఎక్కడ అలాగా వ్యభిచారంలో పడిపోయారంటే మోయాబు మైదానం దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, మోయాబు మైదానం దగ్గరకు వచ్చినప్పుడు వారందరూ కూడా వ్యభిచారులుగా మార్చబడ్డారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వారు పండుగ చేశారు. ఆ పండుగకి ఇజ్రాయేలీలను పిలిచారు. ఆ పండుగకి ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే కన్యకులు, అందమైన సురైలో. వారు వెళ్ళి వారి దేవత బలులకి వారిని పిలిచారు. అలా పిలిచి వారు దేవతలకు అర్పించిన వాటిని తిన్నారు. తిన్న తర్వాత వారితో వ్యభిచారం చేయసాగారు అని రాయబడి ఉంటుంది. చూడండి, సంఖ్యాకాండ 25వ అధ్యాయంలో ఆ మాట కనబడుతూ ఉంది. ఈరోజు భయంకరమైన వ్యభిచారము. ఈ వ్యభిచారం వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు పోలీస్ స్టేషన్లోనో, ఈరోజు కోర్టులోనో, ఈరోజు భయంకరమైన ఈ వ్యభిచారం వలన కుటుంబాలు కొంప కొల్లేరైపోతున్నది. సంఖ్యాకాండ 25వ అధ్యాయం ఆ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుంటే, ఇశ్రాయేలీలో సిత్తిములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజల్ని పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించరే. ఇట్లో ఇలాగే చదువుకుంటూ వచ్చినప్పుడు 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయరే. అయితే ఇక్కడ విషయం గమనించాలా. అపోస్తలుడైన పౌలు గారు రాసేటప్పుడు 23,000 మంది అని రాశారు. అయితే సంఖ్యాకాండంలో 24,000 మంది అని రాయబడింది. అయితే బైబిల్లో వైరుధ్యం ఉందా? లేదండి. ఇది కరెక్టే, అది కరెక్టే. అయితే పౌలు గారు రాసేటప్పుడు ఒక్క దినమందు అని రాస్తాడు.
అయితే సంఖ్యాకాండంలో ఒక్క దినం కాదు, ఆ తెగుళ్ళు చేత అని రాయబడింది. అప్పుడు అక్కడ రాసేటప్పుడు ఒక్క దినమే 23,000 మంది చచ్చిపోయారు, ఇంకో దినం ఇంకొంతమంది చచ్చిపోయారు. ఇది రెండు కలుపుకుంటే 24,000 మంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఎంతమంది చచ్చిపోయినారని కాదు, కానీ ఎందువల్ల చచ్చిపోయారు అని అంటే వ్యభిచారం వల్ల తెగుళ్ళు రేగెనో. మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుందంట ప్రియ దేవుని బిడ్డలారా. మళ్ళీ అనేక రకరకాల వ్యాధులు. ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి? భార్య ఉండగా, భర్త ఉండగా మరొకరితో అక్రమంగా జీవించటమే వ్యభిచారం. ఈరోజు వివాహం కాకుండానే లైంగికంగా ఉండటం ఒక వ్యభిచారం. ఈరోజు దాని జారత్వం అని కూడా రాయబడి ఉన్నది. ఈరోజు ఎంతమంది యవన అమ్మాయిలు, ఎంతమంది యవన అబ్బాయిలు, ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు ఈరోజు తప్పుటడుగులు వేస్తున్నారు. అందుకే ఆ యొక్క తప్పుటడుగుల వలన అనేక తెగుళ్ళు, అనేక వ్యాధులు, అనేక శ్రమలు, అనేక పోరాటాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుడికి ఇష్టమైన కార్యం కాదు. అందుకనే ఆ కుటుంబాలు అనేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అది మాత్రం కాదు, ఆ శాపం, ఆ దోషం, ఆ అతిక్రమం పిల్లల మీదకి వస్తూ ఉన్నాయి, ఆ కుటుంబం మీదకి వస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇది దేవుడికి ఇష్టమైనది కాదు. ఈరోజే ఆ ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఉన్న ఎడలా మానుకోవాలి, మార్చుకోవాలి, విడిచిపెట్టి దూరంగా పారిపోవాలి. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట, మీరు దూరముగా పారిపోండి. 18వ వచనంలో జారత్వానికి దూరంగా పారిపోండి, దానికి దూరంగా పారిపోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ మనం దానికి దగ్గరగా పరిగెడుతున్నాం. ఈరోజు నీ జీవితం, నీ ఫ్యామిలీ, నీ ఫైనాన్షియల్ అన్నీ పోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జారత్వం వలన, వ్యభిచారం వలన తమ జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, అనేక నాశనమైన కార్యాలు. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో మాట రాయబడి ఉన్నది. ఈ మాట మనం చదువుకొని మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 5వ అధ్యాయం ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ మాట మనం చూద్దాం. 7వ వచనంలో, కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి, జారశ్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువో, నీ ఆస్తి వలన పరులో తృప్తి పొందుదురో, నీ కష్ట జీతము అన్యుల ఇల్లు చేరునో, తుదకు నీ మాంసమును నీ శరీరమును చినించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్లో తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదో అని వేదన పడే దినాలు రాకముందే, నీ మాంసము పాడవకముందే, నీ శరీరం పాడవకముందే, నీ అందం పాడవకముందే, నీ ధనం పాడవకముందే, నీ ఆస్తి పాడవకముందే, నీకున్నది అన్నీ పోగొట్టుకోకముందే ఈరోజే బయటికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుడికి ఇష్టము లేని ఒక భయంకరమైన పాపిష్టి కార్యం. మీకు తెలుసా, అరణ్యంలోనే సంహరించబడిరి. దేవుడికి ఇష్టం లేని జీవితం జీవించినందువలన వారు వెళ్ళాల్సిన కానానికి వెళ్ళలేదు. మనకొక కానాను ఉంది, మనకొక ప్రదేశం ఉంది, అదిదా పరమ కానాను, అదిదా పరలోకం అనే కానాను. మనం యాత్రలో ఉన్నాం, మనం పరదేశులమై ఉన్నాం. మనకొక పర్మనెంట్ ప్లేస్ ఉన్నది. ఇది నిరువరమైన పట్టణము కాదు, ఉండబోయే ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణానికి వెళ్ళాలి అని అంటే అయిష్టమైన జీవితం కలిగిన మీ జీవితాలు అక్కడికి వెళ్ళవు సుమి. ఒకవేళ ఇక్కడ చాలామంది అయిపోవచ్చు, ఒకవేళ పాస్టర్ల దగ్గర మందిరాలలో ఇలాంటి కూడికల్లో ఎవరు చూస్తున్నారో నా జీవితాన్ని అని ఒకవేళ నువ్వు చాలామంది అయిపోవచ్చు. అయితే నిత్య జీవానికి వెళ్ళలేవు, పరలోక జీవితానికి వెళ్ళలేవు. ఎందుకంటే ఇజ్రాయేలీలో విడుదల పొందిన వారే
పరమ కానానికి వెళ్ళలేకపోయారో అరణ్యములోనే నశించిరి. ఈరోజు ఈ కూడికి వచ్చిన నీ జీవితం అలా అర్ధాంతంగా మధ్యలోనే నశించకూడదు, అలాగా మధ్యలోనే విడవబడకూడదు. నీవైనా, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళైనా, మీ పిల్లలైనా, పెద్దలైనా, ఎవరైనా కానీ అర్ధాంతంగా ఉండకూడదు. దేవుడికి ఇష్టమైన జీవితముగా మారాలి. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. మూడవది, వేగంగా వెళదాం. మొదటిది విగ్రహారాధికులయ్యారు, రెండవది వ్యభిచారులయ్యారు, మూడవది అది చూసుకొని మనం వేగంగా ముందుకు వెళదాం. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 19వ వచనములో మనము ప్రభువుని శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించే సర్పం వలన నశించురే. 4వది, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించురే. హల్లెలూయా. కొంతమంది కొన్నిట్లో మంచి వాళ్ళుగా ఉంటారు, కొన్నిట్లో వ్యభిచార కార్యాలను విడిచిపెట్టని వారుగా ఉంటారు. హల్లెలూయా. చిన్న జరిగిన సంభవాన్ని చెప్తాను వినండి. ఒక వ్యక్తి పెట్రోల్ బంక్లో పనిచేసే ఒక వ్యక్తి, అతనికి ఒక ఫ్రెండ్ ఒక వెలగలిగిన కెమెరా ఇచ్చాడనమాట. ఆ కెమెరాని ఇంట్లో పెట్టకుండా పెట్రోల్ బంక్ తీసుకెళ్ళాడు. ఆ పెట్రోల్ బంక్ పంపాయి వర్క్ చేసా ఆయన. పెట్రోల్ బంక్లో ఖాళీగా ఉన్నాడు కనుక ఆ కెమెరాని తిప్పి ఫోటోలు పడుతున్నాడు. అబ్బా, చాలా కాస్ట్గా ఉంది కెమెరా, చాలా బాగుంది ఈ కెమెరా అని చూస్తూ ఉన్నాడు. అంతలోపల ఒక కారోడు వచ్చాడు, వెంటనే ఆపాడు డీజిల్ కొట్టించుకోవడానికి. వెంటనే డీజిల్ కొట్టించడానికి పంపాయి. డీజిల్ కొట్టించడానికి పోయి ఆ కెమెరాని కాస్త పక్క పెట్టాల్సింది పోయి వాళ్ళ కారులో పెట్టేశాడు, ఆ పెట్రోల్ కొట్టించుకున్న కారులో. ఇప్పుడు వాళ్ళు పెట్రోల్ కొట్టించుకున్నారు, డబ్బులు ఇచ్చేశారు, అది వెళ్ళిపోయింది కారు. అర్రే వెతికి చూస్తున్నాడు, ఇప్పుడు కనబడలేదు ఆ కెమెరా. అరే, పెట్రోల్ కొట్టించుకున్న కారులో వెళ్ళిపోయినట్టుంది అని కాస్త బాధపడుతూ కూర్చున్నాడు ఆ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న పంపాయ్. ఇప్పుడు కొంతసేపటికే అలా కారు మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ రాగానే వాళ్ళు కారులో ఫైండ్ అవుట్ చేశారు, ఇతడు చేతిలో ఉన్న చూశారు, ఇతడు పెట్టేసినట్టు ఉన్నారని ఆ కారులో ఉండేవాళ్ళు తిరిగి వచ్చి ఆ కెమెరా అబ్బాయికి, ఆ పంపాయికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయనకి సంతోషం అంతుపట్టు లేకుండా బయటికి వాళ్ళని పిలిచాడు. అయ్యా, ప్లీజ్ కమ్, వెల్కమ్, బయటికి రండి. ఈరోజు ఇలాంటి వాళ్ళు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. నా కెమెరా పోయిందనుకున్నాను, వెలగలిగిన కెమెరా. అయితే కెమెరాని మీరు తీసి ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ఓ ఫోటో పట్టుకొని పేపర్లో వేద్దాం అనుకుంటున్నాను మీరు చేసిన మంచి పనికి అన్నాడంట. హల్లెలూయా చెప్తారా? అప్పుడు వెంటనే అతడు అన్నాడట, ఈ కెమెరా పట్టిన పేపర్లు వేస్తే మా ఆవిడ చూస్తే నేను ఖాళీ అన్నాడట. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే ఆ కారులో వాళ్ళ ఆవిడ లేడు, వేరే ఆవిడ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆమెను చెప్పాలి గట్టిగా. కెమెరాని దోచుకోకుండా ఇచ్చే దాంట్లో మంచి దిట్టగా ఉన్నాడు, కానీ వేరే అమ్మాయిని పెట్టుకో దాంట్లో పాప వ్యభిచారంలో ఉన్నాడు. ఈరోజు చాలామంది ఇలాంటి భయంకరమైన వ్యభిచార పాపం వలన, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ రాయబడింది అన్ని పాపాలు శరీరానికి బయట ఉంటుందంట. జారత్వం చేసేవాడు తన సొంత శరీరానికి హానికరమైన పాపం చేస్తున్నాడట. హల్లెలూయా. కాబట్టి ఈ 4 విషయాలు గమనించండి. నెంబర్ 1, దేవుడికి వారు ఇష్టం లేకపోవడంలో నెంబర్ 1 వారు విగ్రహారాధికులయ్యారు. నెంబర్ 2 వ్యభిచారులయ్యారు. నెంబర్ 3 వారు దేవుణ్ణి శోధించారంట. ఈరోజు దేవుని అనేకులు పరీక్ష చేస్తున్నారు, దేవుణ్ణి శోధించే వాళ్ళుగా ఉన్నారు. దేవుణ్ణి నీవు శోధించకూడదు సుమే. ఇజ్రాయేలీయులు అరణ్యంలో శోధించారు, సర్పపు కాటు వలన వారు చనిపోయారని చూస్తున్నాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఈ సంభవం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు సంహరించబడ్డారని మనం చూస్తూ ఉన్నాం. అయితే 4వ కార్యం ఏంటంటే వారు సనిగారు దేవుని మీద. ఈరోజు కూడా చాలామంది జరగరానిది జరిగిపోతే, మనం అడిగింది, మనం ఎదురు చూసింది జరగకపోతే వెంటనే సనగడం మొదలు పెడుతున్నాం మనుషులో. అయితే నేను సనగకూడదు సుమే. ప్రభువారు అనుమతించే ఏదైనా కూడా ఆయన అనుమతి లేకుండా జరగదో. ఈరోజు చాలామంది
వారి మనసులో సనిగే వాళ్ళు ఉంటారు, తలంపుల్లోనే సనిగే వాళ్ళు ఉంటారు, నోట్లోనే సనిగే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటి అని అంటే వారికి సరిగా జరుగుబడి లేదు కాబట్టి, వారికి అనుకున్నది జరగలేదు కాబట్టి సనుగుళ్ళు. ఎందుకు ఇలాంటి సనుగుళ్ళు ఎదురవుతాయంటే వారి జీవితంలో దేవుడు లేడు. దేవుడు లేదు కాబట్టి వారి జీవితంలో ఏమి సాధించుకోలేరు. ఎందుకు జీవితంలో దేవుడు లేడంటే వారు దేవుడికి ఇష్టమైన జీవితం జీవించలేదు. అయితే ప్రభు వారు కోరుకుంటున్నాడు ఈ రాత్రి వేళలో అలాంటి ఇష్టముగా లేకపోయిన ఇజ్రాయేలీల వలె మనం ఉండకూడదు. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి గడియల్లో ఉన్నాం. మనం ఎప్పుడు వెడలిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ భూమిని వదిలిపోతాం తెలీదు, ఎప్పుడు ఈ బాడీని వదిలిపోతాం తెలీదు. మనం వెడలిపోయి ప్రభుని చేరుకునే స్థితిలో మనం ఉండగలగాలంటే దేవుడికి ఇష్టలుగా మారాలి. ఆమెను చెప్పాను గట్టిగా, దేవుడికి ఇష్టడుగా మనం మారాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట రాయబడింది. 2 మాటలు చెప్పి నేను వేగంగా ముగించబోతున్నాను, నా సమయం కూడా అయిపోతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని దేవుడికి ఇష్టలుగా మనం బ్రతకాలి. 5వ అధ్యాయము వచనములో 9వ వచనం, కావున దేహమందున్ననో దేహమును విడిచిననో ఆయనకిష్టలమై ఉండవలనని మిగులాపేక్షించుచున్నామో. హల్లెలూయా చెప్పాలా? మనం దేహములో ఉన్నా, శరీరములో ఉన్నా, ఈ దేహాన్ని విడిచి వెళ్ళడానికి ఉన్నా మనము దేవుడికి ఇష్టలుగా ఉండాలి. ఆమెను చెప్తారు గట్టిగా. ఎలా ఉండాలంటే మనం నీకు నువ్వే అద్దంలో చూసుకొని మెచ్చుకోవడం కాదు, నీకు నువ్వే మార్కులు వేసుకోవడం కాదు, లేకపోతే ఎవరో పొగడ్తలకి మురిసిపోవడం కాదు. ఇక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది, దేహమందున్నను దేహమును విడిచినను మనం దేవునికి ఎలా ఉండాలట్టమ్మా? విష్టులుగా, అయిష్టులుగా కాదు, దేవుడికి ఇష్టలుగా ఉండాలి. ఎందుకనంటే కింద వచనం రాయబడింది, క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనమందరము నిలబడవలసిన వారముగా ఉన్నాం. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎవరు తప్పించుకోలేరు, అందరూ క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాల్సిన వారుగా ఉన్నాం. అందుకే ఈ దేహములో నాకు దేహం ఉంది కదా, నాకు శరీరం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నాకు ధనం ఉంది కదా, నాకు అవకాశం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతకడం మానేసి దేవుడికి ఇష్టలుగా బ్రతకాలి. దేవుడికి ఇష్టడుగా బ్రతకాలి. ఎవరు దేవుడికి ఇష్టడుగా బ్రతుకుతారనంటే నిజముగా యేసుని కలిగిన వారు, యేసు ప్రభుని రక్షకుడుగా కలిగిన వారు, యేసు ప్రభుని దేవుడుగా కలిగిన వారు, ఆయన నన్ను చూస్తున్నాడు అని భయపడేవారు దేవుడికి ఇష్టడుగా బ్రతుకుతారు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక వ్యక్తి దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందరూ కూడా మనం తెరచి ఈ మాటలు మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము వచనములో 5వ వచనము, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఆ వ్యక్తి పేరు హానోకు. ఈ హానోకు ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టుడుగా, దేవుడికి ఇష్టుడుగా. దేవుడికి ఇష్టముగా ఉండాలనంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి, దేవుణ్ణి విశ్వసించాలి. తర్వాత వచనం 6వ వచనం రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, అసాధ్యము. కాబట్టి దేవుడికి మీరు ఇష్టంగా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు విశ్వాసాన్ని వదలకూడదు. పరిస్థితులు తారుమారైనా విశ్వాసాన్ని వదలకూడదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసేటప్పుడు ఒక మాట రాస్తాడు,
మొదటి కొరింథీయులు మొదటి తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం. విశ్వాసాన్ని గురించి ఓ మాట. మొదటి కొరింథీయులు మొదటి అధ్యాయము మొదటి తిమోతి మొదటి అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారో. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అర్థమవడానికి ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు ఓడ, విశ్వాసము ఓడకి సాదృశ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓడ వాటర్లో నడుస్తుంది, సముద్రం మీద యువతల నుండి అవతలకి దాటిస్తుంది ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి. ఆ ఓడ సముద్రం మధ్యలోకి వెళ్ళి ఓడకి చిల్లు పడింది అనుకోండి, ఓడ అవతలకి వెళ్తుందా? ఏమవుద్ది? ఓడకి సముద్రంలోకి వెళ్ళింది, మధ్యలోకి వెళ్ళిన తర్వాత చిల్లు పడింది ఓడకి, ఓడ అవతలకి వెళ్తుందా? ఓడ మునిగిపోద్ది మధ్యలోనే. అల్లెలు చెప్తారు గట్టిగా. అప్పుడు ఓడ డ్యామేజ్ కాకూడదు, ఓడకి చిల్లు పడకూడదు. అలా చిల్లు పడకుండా ఉంటే యువతల తట్టు నుంచి అవతల తట్టుకి మనం వెళ్ళిపోవచ్చు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఓడ ఎలాగైతే ఓటలు నడుస్తుందో అలాగే ఈ లోకము ఒక సముద్రం లాంటిది. నీవు నేను ఈ తట్టు నుంచి అవతల తట్టుకు వెళ్ళాలి. యువతల తట్టు అనంటే ఈ భూమిలో నుండి పరలోక రాజ్యానికి నువ్వు నేను వెళ్ళవలసిన వారముగా ఉన్నాం. ఈ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను చేర్చేది ఒక ఓడ ఉన్నది. ఆ ఓడ పేరే విశ్వాసం అనే ఓడ. ఆ ఓడకి చిల్లు పడకుండా ఉండాలి, ఆ ఓడకి ఏమి పడకూడదు, ఓడ బరదలవ్వకుండా చూసుకోవాలి. అది సముద్రం నడిచే ఓడ కాదు, ఈ భూమి మీద నడిచే ఒక ఓడ, అదే విశ్వాసం అనే ఓడ. ఈ విశ్వాసం అనే ఓడ చిల్లు పడకుండా ఉండాలి. ఎప్పుడు చిల్లు పడుతుంది? దేవుని వదిలి వెళ్ళినప్పుడు, దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళినప్పుడు, పాపిష్టి కార్యాలకు వెళ్ళినప్పుడు, ఇజ్రాయేలీల వలె దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు మన జీవితం అనే ఓడ చిల్లు పడతాయి. అప్పుడు చిల్లు పడితే, రంధ్రం పడితే లోకము లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు మనం మునిగిపోతాం, వెళ్ళాల్సిన గమ్యం చేరలేం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆనాడు హానోకు మనం చూసినప్పుడు అతడు విశ్వాసముతో దేవునితో నడిచాడు. ఈరోజు నీవెవరితో నడుస్తున్నావు? ఏ మార్గంలో నడుస్తున్నావు? చీకటిలో నడుస్తున్నావా? పాపిష్టి కారు నడుస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్కసారి నేను ఆలోచన చేయి నీ జీవితాన్ని గురించి. హానోకు దేవునితో నడిచాడు, అందుకే హానోకు కొనిపోబడ్డాడు. మనము కూడా సంఘముగా కొనిపోబడాలి అని అంటే, సంఘముగా ఎత్తబడాలి అని అంటే, ఆ ర్యాప్చర్లో మనం దేవునిలో కొనిపోబడాలి అని అంటే ఎవరు కొనిపోతారంటే హానోకు వలె దేవునితో నడిచిన వారు. ఈ లోకము కార్యాలు మనకు అంటకుండా ఓ దేవుని వైపు చూస్తూ విశ్వాసపు ఓడలో ప్రయాణం చేస్తూ హానోకు వలె దేవుడికి ఇష్టడుగా మనం మారాలి. నీవు మారాలి, నీ భార్య మారాలి, నీ పిల్లలు మారాలి, నీ కుటుంబం మారాలి. ఓ నీ కుటుంబంలో ఉండే అందరూ కూడా ఒకరు ఇలా ఒకరు అలా కాదు, అందరూ దేవుడికి ఇష్టలుగా మారాలి. మారాలి అని అంటే ఆ ఇష్టమైన వాటిని విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితేనే నీ జీవితము నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది, సమాజానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 2వ రోజు కూడికొచ్చిన నీ జీవితం దేవుడికి ఎలా ఉంటున్నది? దేవుడు నిన్ను ఎలా చూస్తుంటున్నాడు? ఓ దేవుడికి ఇష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నామా? దేవుడికి ఇష్టం లేని బ్రతుకు బ్రతుకుతున్నామా? ఉన్న పాటను అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేయబోతున్నాం. ఓ హానోకును గురించి దేవుని చిత్తమైతే రేపటికి ఇంకా కంటిన్యూ మన మెసేజ్ ఉన్నట్లయితే ఓ దేవుడు మనతో కూడా మాట్లాడును గాక. ఒకవేళ ఈ మాటలు చాలామంది ఆశీర్వాద మాటల కోసం వచ్చారేమో నాకు తెలియదు, కానీ దేవుడు ఎందుకొరకు ఈ మాటలు మాట్లాడారో ఓ దేవుడు అందరు కూడా దేవునికి ఇష్టలుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఓసారి పక్కన వాళ్ళు కాదు, మనల్ని మనమే చేసుకుందాం. ఏ విషయంలో దేవుడికి ఇష్టం లేని కార్యాలు జీవిస్తూ ఉంటున్నాం? ఈరోజు ఎంతోమంది దేవుడికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించలేదే, దేవుడు నన్ను దీవించలేదే, దేవుడు నన్ను హెచ్చించలేదే, దేవుడు నాకు అద్భుతం జరిగించలేదే. ఒకవేళ ఈ కోడికలకు వచ్చినటువంటి నీ యొక్క జీవితంలో విడుదల లేకుండా వచ్చి ఉన్నావేమో, ఒకవేళ మాంత్రిక చేతబడులతో, ఒకవేళ దయపు కట్లతో,
ఒకవేళ తీరని వ్యాధితో, ఒకవేళ పోరాటంలో నువ్వు వచ్చి ఉన్నావేమో, సహోదరుడా సహోదరి రా, నీ కొరకు ప్రార్థన చేయడానికి సేవకులముగా మేము సిద్ధంగా ఉన్నాం. నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించు. ఒకవేళ ఇంతవరకు నేను ఇష్టం లేకుండా జీవించాను, ఈరోజు దేవునికి ఇష్టంగా జీవించటానికి, ఆనోకు వలె దేవునితో నడవటానికి, దేవునితో జీవించటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నా జీవితాన్ని దేవుడికి అంకితం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అటు వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ చేతులు చూపించండి. ఇంతవరకు ఎట్లా ఉన్నావో నాకు తెలీదు. నీకు ఒకవేళ అలాగ అలక్ష్యంగా ఉన్నావేమో, ఈరోజు నా జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నాను. అటువారు ఉంటే మీ చేతులు కుడి చేతిని చాపండి, దేవునికి సమర్పించండి. ఎవరు కళ్ళు తెరిచి చూడని అవసరం లేదు, ఎందుకనంటే దేవుడు మీ అంతరింద్రియాలు చూస్తున్నాడు. ఎస్ ప్రియ సోదరి సోదరులారా, అందరు కూడా దేవుని వైపు మీ చేతులు చాపి దేవుని వైపు మీ జీవితాన్ని సమర్పించండి. ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా నీవు నీ జీవితాన్ని నువ్వే మోసం చేసుకుంటూ ఉన్నావు ఇంతకాలం, ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవా, అసహ్యమైన కార్యాలు, దేవా ఇష్టం లేని కార్యాలు, అయిష్టమైన కార్యాలు, విడుదల పొందిన ఇజ్రాయేలీలు కూడా తండ్రి అరణ్యంలో సంహరించబడ్డారు. అలాంటి ఒక జీవితం వద్దు నాయనా. ఆనోకు వలె ఇష్టంగా ఉంటాను. ఇష్టంగా ఉండాలంటే విశ్వాసమే దానికి కారణం. నేను విశ్వాసంగా ముందుకు నడుస్తాను, దుర్వ్యసనాలు మానేస్తాను. నా జీవితాన్ని నీకు అంకితం చేస్తాను యేసయ్యా. నా జీవితంలోకి రండి యేసయ్యా, నా కుటుంబంలోకి రండి యేసయ్యా, నా బ్రతుకులోకి రండి యేసయ్యా. నా చీకటిని నుండి నాకు విడుదల ఇవ్వండి యేసయ్యా, నన్ను వెలుగుతో వెలిగింపజేయండి యేసయ్యా. అందరూ ప్లీజ్ ప్రార్థన చేయండి. సమయంలో ఒక్క నిమిషం ఇంతవరకు విన్న వాక్యాలు మీ జీవితాన్ని సబ్మిట్ చేసుకోండి, మీ జీవితాన్ని సబ్మిట్ చేసుకోండి. ఇంతవరకు థ్యాంక్ యూ జీసస్. అందరూ మీ జీవితాన్ని సబ్మిట్ చేసుకోండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. మా జీవితాన్ని అంకితం చేస్తున్నానయ్యా. పడినా నన్ను లేపితివే, చెడినా నన్ను కడిగితివే. పడినా నన్ను లేపితివే, చెడినా నన్ను కడిగితివే. రక్తముతో లేపితివే, శ్రీవాస్తముతో కడిగితివే. రక్తముతో లేపితివే, శ్రీవాస్తముతో. నీవే నాకంతా నీవే నాకంతా నీవే యేసు. నీవే యేసు, నాకంతా నీవే యేసు. నీవే యేసు, నాకంతా నీవే యేసు. నాకంతా నీవే యేసు. నీవే యేసు, 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 నాకంతా నీవే యేసు. నాకంతా నీవే యేసు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించి, ప్రభువారు మన హృదయాల్ని తన ఆత్మతో
ఓ తన సన్నిధితో, తన మహిమతో, తన ప్రసన్నతతో ప్రతి వారిని ఓ ఇప్పుడే ఇష్టలుగా జీవించాలని అప్పగించుకుంటున్నా. మీ జీవితంలో, మీ బ్రతుకులో యేసు రానై ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ కూడికల తరువాత, నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించిన తరువాత గొప్ప కార్యాలు, మహత్ కార్యాలు దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, గణపరచబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అలాగనే ప్రార్థనలో ఉందాం. మన మధ్యలో దైవజనులు మేషక్ పాస్టర్ గారు వచ్చి చివరిగా ప్రార్థనతో మనల్ని ముగిస్తారు. దేవునికి స్తోత్రం. పాల్ జకరియా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగనే ప్రార్థనలో కొనసాగుదాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ కృపను బట్టి, ప్రేమను బట్టి పరలోకపు తండ్రి వాతావరణాన్ని అనుకూలపరిచి, ప్రకృతిని అనుకూలపరిచి, ప్రజలను అనుకూలపరిచి, దైవజనులను అనుకూలపరిచి, పరలోక వర్తమానముని చిత్తూరు పట్టణములో ఉన్న ప్రజలందరికీ, మాకందరికీ నా ప్రభువా మీరు ఆత్మీయమైన మన్నాన్ని మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. అయ్యా, మీకు ఇష్టలుగా మేము జీవిస్తున్నామా, ఇష్టము లేకుండా జీవిస్తూ ఉన్నామన్నా ఓ నా ప్రభా గొప్ప ఆజ్ఞను మా ముందు పెట్టి ఉన్నారు. మీకు ఇష్టము లేకుండా జీవించి అనేక కష్టాలకి గురయ్యి, అయ్యా సమాధానం లేక, నెమ్మది లేక, ఆరోగ్యము లేక, ఐక్యత లేక, ప్రేమ లేక ఉన్నా కూడా బయట ప్రపంచానికి బంధాలు చూపించేవారుగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు నాయన. అయ్యా, మీకు ఇష్టలుగా ఉండి ఆనోకోవలేని నిన్ను వెంబడించుటకు సహాయపడండి. తన హృదయాన్ని మీకు అర్పించి నీకు ఆయాసకరమైన కార్యములన్నిటినీ అయ్యా విడిచిపెట్టి నీకు ఇష్టలుగా జీవించుటకు మీరు కృప చూపించవలసిందిగా కోరుచు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరిన మీ యొక్క ఆత్మీయమైన వాక్యముతో నింపి, సత్యముతో నింపి, ఆశీర్వాదముతో నింపి, దీవెనలతో నింపి విడుదల మీరు దయచేయవలసిందిగా కోరుచు. రేపటి దినమును కూడా మీ ఆత్మాభిషేకముతో కూడికను మీరు నడిపింప చేయవలసిందిగా కోరుచు. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు ప్రార్థించి బ్రతిమిలాడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవ సహవాసము నిన్న ఈరోజు మనతో ఉన్న దేవుడు రేపు అనేక మంది తీసుకొచ్చి నడిపించి దైవ వర్తమానిచ్చే బిడ్డతోనూ మీతోనూ సదాకాలతో నడిపించిన గాక. ఆమేన్. హల్లెలూయా.